పరిశ్రమలే. అప్పుడు గంజాయి ప్రాథమిక దశలో ఉంది, పెట్టుబడులు కొంతమంది వెళ్ళి పెట్టేవాళ్ళు, అది నిదానంగా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు అక్కడ. అది ఆంధ్ర నుంచి ఒరిస్సా దాకా ఇటుదంతా అటు వెళ్తారు, అట్టిందంతా అసలు తన్నే దమ్మున్నోడు ఎవడూ లేడు. చివరికి నక్సలైట్లే పారిపోయారు ఆ ప్రాంతం వదిలి. నక్సలైట్ల వల్ల కాదు అక్కడ, నక్సల్స్ తో కూడా నేను ఆ ఏరియాలో ఇంటర్వ్యూ చేసాం, వాళ్ళ వల్లే కాలేదు ఆ ఏరియాలో, వాళ్ళది చేత కావట్లేదు అక్కడ. అంటే ఆ స్థాయిలో అక్కడ వ్యవహారం నడుస్తుంది. నక్సలైట్లని కూడా తరిమేయగలిగారంటే పోలీసుల వల్ల కాంది, మాఫియా వాళ్ళ వల్ల అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఆ గిరిజనుడికి మనం కుట్లు అల్లికల్లో శిక్షణ ఇస్తాము, లేకపోతే కనుక సైకిల్ రిపేర్లలో శిక్షణ ఇస్తామంటే ఏం చేయాలి ఆయన అక్కడ కూర్చుని? వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా అది పరిష్కారం కాదు. కలెక్టర్ గారి నివేదిక ఇస్తే ఏం చేస్తావు నువ్వు? 5 కిలోల బియ్యం బదులు 10 కిలోల బియ్యం ఇస్తావు, అది కూడా ఎన్ని ఏళ్ళు? ఒక 5 ఏళ్ళు, ఇది ఒక ఏడాదో 6 నెలల్లో. పరిష్కారం ఎవరు చెప్పాలి? అది ప్రభుత్వం చెప్పాలి. కలెక్టర్ ఏం చెప్తాడు పాపం దాంట్లో? గంజాయి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి ఏదో అమ్ముతున్నాడని చెప్పేసి మనం ఊరికినే రాజకీయ ఉపన్యాసం ఇస్తాం. నెంబర్ 2, మద్యం దుకాణాల గురించి మాట్లాడారు. బెల్ట్ షాపులు నేను కఠినంగా ఉండమని చెప్తున్నాను, ఎవడు వింటలేదు అని చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నా కర్రొచ్చుకుని రోడ్ల మీదకి వెళ్తారు కలెక్టర్లు? బెల్ట్ షాప్ ఎవడు నడుపుతున్నది? ఎవరి హయాంలో నడుస్తుంది బెల్ట్ షాపు? ఇదివరకు జగన్ టైంలో బెల్ట్ షాప్ పెట్టే దమ్ము ఎవడు చేయలేదు. అప్పుడైనా పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు కదా, మనం షాప్ నుంచి కాసిన కొనుక్కుని